ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేది, గుర్తుందా? వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. రీసెంట్గా మన ఛానల్ 1500 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భైరవం మూవీ రివ్యూ. చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ స్క్రీన్ మీద ఈ సినిమాలో కనిపించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక టెంపుల్ ఉంటుంది అండ్ ఆ టెంపుల్ చుట్టూ 150 acres ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని కబ్జా చేద్దామని చెప్పి ఒక మినిస్టర్ చూస్తూ ఉంటాడు. అండ్ అదే ఊర్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అదే మన నారా రోహిత్ అండ్ మంచు మనోజ్. అండ్ వీళ్ళకి కామన్గా ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు, ఆయనే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఆ టెంపుల్ ల్యాండ్ మినిస్టర్ కబ్జా చేయకుండా ఎలా ఆపారు అనేది సినిమా. బేసిక్గా ఈ సినిమా ప్లాట్ లైన్ వినడానికి చాలా బాగుంటుంది, కానీ రైటింగ్ లెవెల్లో అండ్ డైరెక్షన్ లెవెల్లో చాలా మిస్టేక్స్ ఉండడం వల్ల ఈ సినిమా బిలో యావరేజ్ అనిపించింది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ ఈ రెండు తప్ప అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా వర్క్ చేసాయి. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అంటే ఆయన ఏదో సూపర్ యాక్టింగ్ చేశారని నేను చెప్పను, బట్ ఆయన కష్టం మాత్రం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఒకప్పుడు సింహరాశి, మా అన్నయ్య, శివరామరాజు ఇలాంటి సినిమాలు ఉండేవి కదా, సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా కూడా తీశారు. అంటే ఈ సినిమా చూసేటప్పుడు ఆ పాత సినిమాల ఇంపాక్ట్ చాలా వరకు కనిపిస్తుంది ఈ సినిమా మీద. బేసిక్ ప్లాట్ లైన్ బాగున్నప్పటికీ కమర్షియలైజ్ చేసే ప్రాసెస్లో ఈ సినిమా డైరెక్టర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఏ రేంజ్లో ఫెయిల్ అయ్యారంటే క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా ప్రాపర్గా నెరేట్ చేయలేకపోయారు. ఏ రేంజ్లో ఫెయిల్ అయ్యారు అనే దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ బెట్టింగ్స్ ఆడుతూ ఆస్తి మొత్తం పోగొడతా ఉంటాడు. ఆ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి సూపర్ పవర్ఫుల్గా చూపించి క్లైమాక్స్లో ఒక డైలాగ్తో కన్వే చేశారు ఆ విషయాన్ని. అంటే ఈ ఒక్క క్యారెక్టరే కాదు, సినిమాలో మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్కి డైలాగ్స్ ఒకలా ఉంటాయి, యాక్షన్స్ ఇంకోలా ఉంటాయి. ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ టెంపుల్ ధర్మకర్తగా ఒక ముసలావిడ ఉంటారు. సో అర్జెంటుగా ధర్మకర్త మారాలి అంటే ఆవిడ చనిపోవాలి అని చెప్పి విలన్ అంటాడు. ఎడిటింగ్లో అంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారో నాకు అర్థం కాలేదు, కానీ ఆ డైలాగ్ చెప్పిన నెక్స్ట్ కట్టే ఆవిడ డెడ్ బాడీ ఉంటుంది స్క్రీన్ మీద. సో ఆ రోల్ ఏం చిన్నది కాదు. సో ఎంతో కొంత డైలాగ్స్ ఆర్ కన్వర్జేషన్ అక్కడ పెట్టకుండా ఆవిడని ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది మళ్ళీ తీసుకెళ్ళి క్లైమాక్స్లో పెట్టారు. అది కూడా ఓకే, కన్విన్స్ అవుదాం అనుకుంటే, ఏ విలన్ అయితే ఈవిడ చనిపోవాలి అని కోరుకున్నాడో ఆవిడ చావుకి ఆ విలన్కి అసలు సంబంధమే లేదు. సో ఇలాంటి మిస్టేక్స్ రైటింగ్ లెవెల్లో, ఎడిటింగ్ లెవెల్లో, అలాగే డైరెక్షన్ అండ్ నరేషన్ లెవెల్లో చాలా ఉన్నాయి. ఇంకా ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే, మంచు మనోజ్ గారు రాయలసీమ రామన్న చౌదరి క్యారెక్టర్ని ఇమిటేట్ చేయడానికి విపరీతంగా ట్రై చేశారు, బట్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అన్వాంటెడ్ అగ్రెషన్ చూపించారు స్క్రీన్ మీద. ఇక నారా రోహిత్ గారి విషయానికి వస్తే, చేయాల్సిన యాక్టింగ్ కూడా చేయలేదు. ఇండివిజువల్గా ఏ సీన్ చూసినా ఈ సినిమా బాగానే అనిపిస్తుంది, కానీ అన్ని సీన్లు కలిపి చూస్తే సీన్ టు సీన్ సింక్ ఉండదు. మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.